కట్టడ నియమించాడు, ఆజ్ఞ నియమించాడు. ఏదియో దానిని అతిక్రమింపలేదు. ఏది కూడా ఈ భూమి మీద ఉంటే ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను నిర్వర్తిస్తూనే ఉంటుంది కానీ ఏది కూడా అతిక్రమింపలేదండి. ఒక పక్షులు చూస్తామా, లేకపోతే ఒక జంతువులు చూద్దామా, లేదంటే ఒక పువ్వులు చూద్దామా, ఒక కాయలు చూద్దామా, మనకు వచ్చినటువంటి మనం తినే ఆహారాన్ని చూద్దామా, దేన్ని చూద్దామని చెప్పండి? ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆజ్ఞను శిరసావరిస్తుందండి. ఆయన ఆజ్ఞకి ఏంటంటే లోబడి ఉంటుంది. కానీ ఈ రోజున ఏవైతే ప్రకృతిలో పెట్టాడో దేవుడు ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఉంటే, కానీ ఎవరి కోసం ఇదంతా చేశాడు దేవుడు? మన కోసం కదా చేసింది, మన కోసమే కాదా? ఇవన్నీ కూడా ఎవరి కోసమేనండి? ఒక పువ్వులో ఒక రకమే పెట్టచ్చు కదా? లేదు లేదు, ఆయన ప్రేమ అర్థమవుతుందండి. ఎన్నో రకాల పువ్వులు, ఎన్నో రకాల కాయలు, ఒకటి కాదండి. ప్రకృతిలో ప్రతిదీ కూడా మన కోసం అనుగ్రహిస్తే ఎవరి కోసం అనుగ్రహించారు ఆ మనిషి ఈ రోజున తెలుసుకోకుండా అర్ధాంతరంగా తన యొక్క జీవితాన్ని ముగించుకుంటున్నాడండి. కానీ అయితే మార్గం తెప్పాడని దేవుడు మళ్ళా మనం శిక్షించుకునేవాడా అంటే లేదు లేదు. మార్గం తెప్పాడని ఆయన తిరిగి ఆ యొక్క మార్గాన్ని మళ్ళీ మనకి విశదపరిచుతున్నాడు. దేని ద్వారా? ప్రకృతి ద్వారా విశదపరుస్తున్నాడు.